హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చిక్కని పాలతో పాలకోవా అనేది మీకు చూపించబోతున్నాను. ముందుగా మందపు గిన్నె తీసుకోండి. పలసందైతే అడుగంటుతుందండి ఈ స్వీట్కి, అందుకని మందపు గిన్నెని తీసుకొని అందులోకి పాలు అనేది పోసుకుందామండి. పాలు పోసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ అనేది ఆపకూడదు ఈ స్వీట్కి. చూసారా, పైదాకా ఉన్న పాలు సగమైనవి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదార అనేది వేసుకుందాము. ఇలా మరుగుతూ ఉండంగా పాలు అనేవి. పాలకోవాకి ఇప్పుడు 2 స్పూన్లు వేసి లాస్ట్లో ఇంకొక 2 స్పూన్లు అనేది వేసుకుందామండి. ఈ 2 స్పూన్లు ఎందుకంటే తొందరగా పాలకోవా రావడానికండి. ఫస్ట్ అనేది వేయకూడదు, స్వీట్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ అంచున గీరి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్వీట్ అనేది లాస్ట్కి వచ్చేసరికి ఇలాగే అవుతుందండి. పాలన్నీ ఇలా మీరు తిప్పుతూనే ఉండాలండి. లాస్ట్లో అన్నాను కదా, ఇప్పుడు 2 స్పూన్లు అనేది వేసుకొని ఇలా తిప్పుతూనే ఉండాలండి. తిప్పటం ఆపితే స్వీట్ అనేది తొందరగా రాదండి. పాలకోవా అనేది ఇలా తిప్పుతూ ఉంటేనే తొందరగా వస్తుంది. స్వీట్ అనేది దగ్గరికి అయితే వచ్చేసిందండి పాలకోవా అనేది. నేను చూస్తున్నాను, చూసారా, చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి అనేది వేసుకుందాము. వేసుకుని నేనైతే ఇలాంటి గిన్నెలోకి తీసుకుంటున్నానండి. 10 నిమిషాలు చల్లారబెట్టుకుందాము. 10 నిమిషాల తర్వాత ప్లేట్లోకి పెట్టి మీకు చూపిస్తానండి ఎలా వచ్చిందా స్వీట్ అనేది. మెల్లిగా చూసారా, చాలా అంటే చాలా బాగా వచ్చింది పాలకోవా అనేది. సింపుల్ అండి. 15 నిమిషాల్లో నేనైతే చేసేసుకున్నాను ఈ స్వీట్ని. మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేయండి. ఈ పాలకోవా స్వీట్కి కాస్తంత ఓపిక కావాలండి, లేదంటే టేస్ట్ అనేది ఎలా వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.